ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఇందులో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన 39,000 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐపిబి సమావేశాల్లో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ఐటీలో 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు కలిపి మొత్తం 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులొచ్చాయి. 5,05,968 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. తాజాగా ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లాలో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 6,933 కోట్లు, కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ సంస్థ 2 దశల్లో 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెన్యూ వ్యోమర్ పవర్ లిమిటెడ్ సంస్థ 1,800 కోట్లు, రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 3,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ 2,000 కోట్లు, నంద్యాల జిల్లాలో ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు కింద 4,708 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. అనకాపల్లి జిల్లాలో రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ 3,700 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుండగా, లారస్ ల్యాబ్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంపిల్లి వద్ద 5,630 కోట్లతో పరిశ్రమ నెలకొల్పనుంది. విశాఖ, విజయవాడలో లులు షాపింగ్ మాల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ 1,222 కోట్లతో మాల్స్ ఏర్పాటు చేయనుండగా, చిత్తూరు జిల్లా కుప్పంలో ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ 1,000 కోట్ల పెట్టుబడితో డైరీ యూనిట్ నెలకొల్పనుంది. ఈ పరిశ్రమల స్థాపనతో ఆయా ప్రాంతాల్లో వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.